ప్రేక్షకులకు నమస్కారం అండి. దురద కంద, దాన్నే అడవి కంద అంటారు. అంటే తీకంద అనేది బాగా పెద్ద దుంప ఉంటుందండి. 2 కేజీల నుంచి 10 కేజీల దుంప కూడా అవుతుంది. ఈ అడవి కంద, దురద కంద అనేవి చిన్నగా ఉంటాయి అన్నమాట. అడవి కందలోనే దురద కంద అని మనం కూరలు వండుకునేది కూడా ఉంటుంది. ఏదైనా సరే ఈ దురద ఉండే గుణం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇందులో మూల వ్యాధి మీద చాలా బాగా పనిచేస్తుంది. వన సూరణ అంటారు దీన్ని. సూరణ అంటే కందగడ్డ అనమాట. వన అంటే అడవి, అడవి కంద. దీనిపై తొక్క చాలా లైట్ గా చెక్కేస్తే ఎర్రగా ఉంటుందండి. లోపల చెక్కేటప్పుడు చేతికి కొబ్బరి నూనె రాసుకుని కానీ, గ్లౌజులు వేసుకుని కానీ చెక్కండి. లేకపోతే చేతులు ఎంత దురద వస్తాయంటే మామూలుగా రావు. దీనికి విరుగుడు ఏంటంటే ఆ దురద తగ్గడానికి చిన్న చిన్న ముక్కలుగా కోసి మజ్జిగలో వేయాలి. మజ్జిగలో వేసి కాసేపు ఉంచి కడిగేసి మజ్జిగతోటి అప్పుడు మామూలుగా కడిగి దీన్ని పారించాలండి. అంటే వేడి నీళ్ళలో ఒకసారి మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే ఆ ఎక్కువ దురద అనే లక్షణం తగ్గుతుంది. అప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఎండబెట్టేసుకుని దాన్ని చూర్ణాన్ని వాడుకోవచ్చు, పులుసుగా వాడుకోవచ్చు, ఎగురుగా వాడుకోవచ్చు, ఫ్రైలే వాడుకోవచ్చు. దీన్ని కూరగా కూడా మీరు వారంలో 3-4 రోజులు తింటా ఉంటే ఈ మూల వ్యాధి అంటే ఏదైతే పైల్స్ ఇబ్బంది పడుతున్నారో ఆర్సీ మూలలతోటి వాళ్ళకి మంచి రిలీఫ్ ఇస్తుంది. తగ్గిపోతాయి కూడా. పైల్స్ అస్తమానం వస్తూ ఉంటాయి. కొంతమందికి ఆపరేషన్ చేయించుకున్న మళ్ళీ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఈ థ్రెడ్ కట్టించుకుని తీయించేసుకుంటారు, దాని పక్కన వస్తూ ఉంటుంది. ఇలా మళ్ళా రాకుండా ఉండాలంటే ఈ దురదకంద కూర అనేది మీరు మధ్య మధ్యన వాడుకుంటూ ఉండండి. దీన్ని చక్రాల కింద బాగా కడిగేసి పైన లైట్ గా చెక్కి ఆ మట్టి కానీ క్రిములు కానీ లేకుండా దాన్ని ఆరబెట్టేసి పూర్తిగాని ఇది ఎన్ని భాగాలు ఉందో అన్ని భాగాలు బెల్లం కలుపుకోండి. మంచి మందేని నల్ల బెల్లం కలుపుకుని 2 కలిపి బాగా కుమ్మాలి. బాగా దీన్ని ఏం చేస్తారంటే ముందర పౌడర్ కింద కొట్టేసుకోండి. ఈ పౌడర్ ఎంత బాగా ఉందో చూసుకోండి. బెల్లం ఎంత సమానంగా తీసుకోండి. 2 కలిపి దేంట్లో అయినా వేసి కుమ్మేసి ఒక 20 గ్రామ్స్ 10 గ్రామ్స్ నుంచి 20 గ్రామ్స్ ఉండలు చేసుకోండి. ఉండలు చేసుకుని ఉదయం సాయంత్రం ఒక్కొక్క ఉండ పరగడుపున తినండి. నవిలేసి కొద్దిగా మజ్జిగ తాగండి. ఇలా కనుక ఒక 20 రోజుల నుంచి 1-2 నెలలు వాడుకుంటే రక్తమూల మొలలు కానీ బ్లీడింగ్ పైల్స్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మామూలాట్ల మీద కూడా పనిచేస్తుంది, కానీ బ్లీడింగ్ పైల్స్ మీద చాలా బాగా పనిచేస్తుంది అనమాట. దీంట్లో ఈ అతి దురద అనేది మీకు నోరు దురదెడుతుంది, పొట్టలో మంట వస్తుంది, గొంతుకులో వస్తుంది. అందుకు దీన్ని ఏం చేయాలంటే కంపల్సరీగా చెక్కేటప్పుడు చేతికి నూనె రాసుకుని చెక్కమన్నాను కదా, లేకపోతే చేతులు కూడా దురద వచ్చేస్తాయి. అంత దురద వచ్చే గుణం ఉంది కాబట్టి దీన్ని గర్భిణీ స్త్రీలు కానీ ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో ఓవర్ బ్లీడింగ్ అయ్యేవాళ్ళు కానీ పొరపాటును కూడా దీన్ని తీసుకోకూడదండి. ఎందుకంటే దీనిలో ఈ దురద అనే గుణం వల్ల ఏమవుతుందంటే మీ గర్భం ఫెయిల్ అవడానికి అవకాశం ఉంది. అంచేత కంద అనేది బొబ్బాసికాయ ఒకటి, కందోటి గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో తినొద్దండి. బొప్పాయిలో ఉన్న లాటిక్స్ ఏదైతే పాలు ఉన్నాయో అది కూడా దురద ఎలర్జీ, అది ఎక్కువ డైజెషన్ గుణం అవుతుంది. అందులో దురదాని మంట వచ్చే గుణం అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే గర్భస్రావం అవడానికి అవకాశం ఉంది. బొప్పాయికాయ ఎలా తినొద్దంటారో అలాగా గర్భిణీ స్త్రీలకి కందకూర పెట్టొద్దండి. కంద పెట్టడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్నమాట. ఈ కందను ఏం చేయాలో మంచి చక్కని ఫార్ములా చెప్పాను కదా పైల్స్ వాళ్ళకి. వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని చక్రాల కింద కోసి పైన లైట్ గా చెక్కండి, ఎక్కువ చెక్కొద్దు. ఆ ఎరుపు భాగం ఉండిపోవాలి. అలాగే దాన్ని చక్రాలుగా కోసి ఎండబెట్టుకుని చూర్ణం చేసి ఆ చూర్ణం బెల్లం సమంగా తీసుకుని కుమ్ముకుని ఒక 10-20 గ్రామ్స్ ఉండలు కట్టుకోండి. అది నవిలి తినేసి మజ్జిగ తాగండి. మజ్జిగ తాగితే దాంట్లో ఏమన్నా దురద గుణం ఉన్నా అది కొంచెం తగ్గుతుంది. తగ్గిపోయి ఏం చేస్తుందంటే చక్కగా మీకు బ్లీడింగ్ పైల్స్ కూడా తగ్గించి చాలా మంచి ఉపశమనం పైల్స్ కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. దీన్ని వాడుకుంటే మీరు ఈ చాలా బలం కూడా కడుపులో ఉన్న నులి పురుగులను కూడా చంపేస్తుంది. అలాగే మీకు అమీబియాసిస్ లాంటిది ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాటిని కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న దురద గుణం అనేది ఈ బ్యాక్టీరియాని క్రిమిని చంపేస్తుంది అనమాట. అది యానస్ లోంచి బయటికి మనకి ఎప్పుడైతే మోషన్ అయిందో ఆ మోషన్ అయిన టైంలో దాని ప్రభావం అక్కడ దాకా ఉంటుంది. కాబట్టి ఆ మార్గంలో ఉన్న క్రిములు కానీ ఈ మూల వ్యాధి రావడానికి కారణమైన బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ ఏ ఉన్నా సరే అవి కూడా చచ్చిపోయి బయటికి వెళ్ళిపోతాయి. ఇది స్టమక్ క్లీనింగ్ పనిచేస్తుంది, మూల వ్యాధి మీద పనిచేస్తుంది. చక్కగా కూర కింద కూడా వండుకోవచ్చు. అలాగే దీన్ని పూర్వం ఏం చేసేవారు అంటే పుట్టం పెట్టేవారు. పైన మట్టి కూడా చుట్టేసి దానిపైన ఒక అరంగుళం దళసర జిగురు మట్టి బాగా మెత్తేసి దాన్ని ఎండబెట్టిన తర్వాత మీరు నిప్పుల్లో కాల్చుకుంటే చక్కగా ఉడుకుతుంది అనమాట. చాలా కమ్మగా కూడా. అప్పుడు పై పొర లైట్ గా తీసేసి దాన్ని కూడా బెల్లం కలుపుకుని మీరు ఉండలు చేసుకుని ఆరబెట్టుకోవచ్చు. ఆ విధంగా కూడా చేయొచ్చు అండి. పూర్వం అలాగా ఆహారం లేనప్పుడు ఏం చేసేవారంటే ఇలాంటి కందాలను తీసుకుని ఆ పై పొర చెక్కేసి ఆ నిప్పుల్లో కాల్చిన దాన్ని బెల్లం కలుపుకొని తినడం వల్ల ఆ దురదకి బెల్లం విరుగుడు అనమాట. ఆ విధంగా ఆహారంగా కూడా తినేవారు.
తినడం వల్ల ఏమవుతుందంటే చాలా బలం ఇది ఒంటికి. అలాగే కడుపులో క్రిములు కానీ అనేక రకాల రోగాలను తగ్గించి ఈ రక్తం వాంతి అవడం కానీ లేకపోతే మోషన్ అవడం కానీ బ్లీడింగ్ పైల్స్ కానీ ఇలాంటి ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలని తగ్గించేది ఇది దురద కంద అండి. అదే మీరు కంద అంటే తీకంద, ఇంతంత దుంపలు ఉంటాయి, అవి తీసుకుని వాడుకుంటారేమో. దాంట్లో అంత దురద ఉండదు కాబట్టి ప్రభావం కూడా తక్కువ అండి. దాంట్లో కూడా దురద తక్కువ ఉంటుంది. ఎక్కువ దురద ఉన్నదే మీరు ఈ పైల్స్ మీద కానీ కడుపులో క్రిములకు కానీ వాడుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ లేడీస్ తినకూడదు. అర్థమైంది కదండి. ఈ జాగ్రత్తలు తీసుకుని ఈ కంద అనేదాన్ని దురద కంద, అడవి కందని మీరు మూలవ్యాధి తగ్గించుకోవడానికి వాడుకోండి. ఓకేనండి, నమస్కారం.